అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకున్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. నమస్కారం. మీనరాశి వాళ్ళందరికీ 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దామండి. మరి మీనరాశి అంటే మనకి గురువు ఆధిపత్యం వహిస్తున్న రాశి. ఇందులో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు ఉంటారు. మరి మీకు పూర్వభద్ర అంటే గురు మహాదశలో పుట్టిన వాళ్ళు, ఉత్తరాభద్ర శని మహాదశలో పుట్టిన వాళ్ళు, రేవతి నక్షత్రం అంటేనే బుధ మహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారండి. మరి వీళ్ళు పుట్టినప్పుడు ఉన్న దశ ప్రకారంగా పెరుగుతున్న కొద్దీ దశలు మారుతుంటాయి. ఆ దశలు కొన్ని మంచి సెట్ అవుతుంది, కొన్ని సెట్ అవ్వదు, కొన్ని అదృష్టాన్ని ఇస్తుంది, కొన్ని దురదృష్టం ఇస్తుంది, కొన్ని యావరేజ్గా ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చు, బాగా దాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, లబ్ధి పొందొచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆ విషయాలన్నీ మీ జాతకం చూస్తే నేను చెప్పగలను. ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా ఉంటారు, జీవితంలో చాలా పైకి వస్తారు, అంతా బాగుంటుంది. వీళ్ళ చాకచక్యం తెలివితేటలు ఏంటంటే ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడతారు. అది వాళ్ళకి పెట్టిన పేరు. అది ఎక్కడ ఏది మాట్లాడద్దో అక్కడ అది మాట్లాడరు. అదేదో గిరగేసినట్టు ఉంటుంది వీళ్ళకి ఆ పద్ధతి. నోరు పారేసుకోవడం కూడా అంతే ఉండదు. ఎక్కువ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు. గోడ మీద పిల్లి వాటం అన్నట్టు అనమాట. అంటే ఎక్కడ ఎప్పుడు దుంకాలో బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట. అంతేగాని ఒకే పక్షంలో ఒకే జెండా పట్టుకొని తిరిగే వాళ్ళు మాత్రం మీనరాశి వాళ్ళు కారు అని మనం తెలియజేస్తూ, మీనరాశి వాళ్ళకి గురువు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ రాశి ఈ వారంలో కూడా పట్టుదల ఎక్కువ, అనుకున్న పనులు చేయాలనే తపన ఎక్కువ ఉంటుంది. ఎంత కష్టానికైనా మీరు నిలబడతారు. కానీ గ్రహ అనుకూలత తక్కువ ఉంది కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కాస్త ముందుకు వెళ్తూ జాతక చక్రాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళండి, సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు వీళ్ళ జాతకంలో డబ్బుకే ఇబ్బంది రాదు. కుటుంబం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. పిల్లల పట్ల విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువ రచిస్తూ ఉంటారు. ఆ కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు. చదువులో నెంబర్ 1 ఉంటారు. తెలివితేటలు బాగుంటాయి. అన్నీ అద్భుతంగా ఉంది ఈ వారం కూడా. తక్కువ ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్, ఎక్కువ గుంపులో కలవడానికి ఇష్టపడరు. తమ యొక్క మేధస్సు, తమ ప్రశాంతతని ఎప్పుడు కోల్పోరు. తమ యొక్క ఐడెంటిటీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు మీనరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్స్తో మెయింటైన్ చేయడం జరుగుతుంది. విలువైన భూములు, వస్తువులు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు అన్నీ కూడా కొనటానికి ఎంతో అనుకూలత, లావాదేవీలు చేయడానికి అనుకూలత జనరల్గా ఉంది. చాలా ఆస్తిపరులుగా ఉంటారు. వాహనాలు కూడా బాగా కలిగిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. కొనటానికి, అమ్మటానికి, తల్లి గురించి ఎక్కువ పట్టించుకుంటారు ఈ రాశి వాళ్ళు. అది కూడా బాగుంది.
సంతానం పట్ల చాలా విదేశీయానాలు, వాళ్ళ దూర ప్రయాణాలు అనుకూలంగా ఉందన్నమాట. ఎప్పుడు కూడా వీళ్ళకి దూర ప్రయాణాలు ప్రశాంతంగా ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలని ఎట్లా సెటిల్ చేయాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం చేయాలి అన్నీ కూడా బాగా ప్లాన్ చేసుకుంటారు ఈ రాశి వాళ్ళు అని కూడా మనం చాలా క్లియర్‌గా చెప్పొచ్చు. ఈ వారం కూడా అలాగే ఉంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో అయితే ఈ వారం వీళ్ళకి దిమ్మ తిరిగే రిజల్ట్ అనమాట ఇక. కానీ ఈ మీనరాశి వాళ్ళు అంటే జలతత్వ రాశి అయినప్పటికీ ఈ యొక్క గురువు నిప్పు అనమాట. వేడి ఎక్కువ. మరి ఎండాకాలంలో కొంచెం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు శనివారం వరకు ఈ సూర్యుని అనుగ్రహం బాగుండి సంపూర్ణమైన ఆరోగ్యము, శత్రువుల నుంచి పూర్తిగా దూరంగా ఉండడము, అప్పుల బాధల నుంచి అసలు ఏ బాధ లేకుండా ఉండడం అంతా బాగానే ఉంది. కానీ వచ్చే రోజుల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల, శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల అనుకూలత కూడా ఈ వారం చాలా బాగుంది. జనరల్‌గా చాలా బాగా చూసుకుంటారు. భార్య అయినా, భర్త అయినా, భర్తని భార్య, భార్యని భర్త చాలా అన్యోన్యంగా ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఎక్కడా ఇబ్బందులు పెట్టరు. ఇబ్బంది కలిగేటట్టు ఉండరు. పార్ట్నర్‌షిప్ కూడా బాగా కలిసొస్తుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అన్ని రకాలుగా అనుకూలత ఉంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పార్ట్నర్‌షిప్ కూడా బాగా కలిసొస్తుందని చెప్పాలి. అదృష్టం అనే విషయానికొస్తే మంచి అదృష్టం ఉంది ఈ వారం అంతా. మామూలుగానే వీళ్ళు చాలా అదృష్టవంతులు. భార్య భర్త ద్వారా, భర్త భార్య ద్వారా బాగా లబ్ధి పొందుతారు. అనుకూలత బాగుంటుంది. అదృష్టవంతులు అవుతారు వీళ్ళు మామూలుగానే జనరల్‌గా. కాబట్టి వీళ్ళకి పార్ట్నర్‌షిప్ బాగా కలిసొస్తుంది. అనేక రకాలుగా అదృష్టం అనేది చాలా బాగా కలిసొస్తుంది వీళ్ళ జాతకంలో. తండ్రుల నుంచి, పెద్దల నుంచి ఆస్తిపాస్తులు బ్రహ్మాండంగా చేకూరుతాయి వీళ్ళకన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగంలో మంచి అడ్మినిస్ట్రేటర్‌గా, మంచి టీచర్‌గా, మంచి ప్రొఫెషనల్‌గా, మంచి రీడర్‌గా ఎంతో అనుకూలత ఉన్నటువంటి జాతకం ఈ జాతకం. అలాగే ఈ జనరల్‌గానే ఈ వారంలో ఉన్నంతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వృత్తిపరంగా. ఎంత కష్టపడ్డా అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఈ మధ్య లేదన్నమాట. సో దాన్ని పక్కన పెడితే మీరు మీ వృత్తిని మీకోసం చేసుకోవటం, మీ సంతృప్తి కోసం మీరు పనిచేయటం మంచిది. వ్యాపార అనుకూలత కూడా తక్కువగా ఉంది. దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఏప్రిల్ నుంచి విపరీతమైనటువంటి వ్యాపారంలో అనుకూలత కనపడే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఖర్చుల విషయానికొస్తే అధికంగా ఉండకుండా కంట్రోల్‌లో ఉంటుంది అని కూడా ఈ రాశి వాళ్ళకు చెప్పాలి. మీరందరూ మీకు జరుగుతున్న దశ ఏంటి, అంతర్దశ భుక్తి ఇవన్నీ తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.